మెంటరింగ్ అనేది లేటెస్ట్ కాన్సెప్ట్ ఇన్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్. మెంటరింగ్ వేరు, కోచింగ్ వేరు. మనం చిన్నప్పటి నుంచి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళాం, క్లాస్కి వెళ్తాం, వస్తాం, ఇది ఒక గ్రూప్ లా కూర్చుంటాం క్లాస్ రూమ్ లో, అది కోచింగ్. కానీ మెంటరింగ్ అంటే 1-to-1 అయి ఉంటుంది. సాధారణంగా స్టూడెంట్స్ కి కోచింగ్ కి మెంటరింగ్ కి తేడా తెలియకపోవడం వల్ల చాలా కన్ఫ్యూజ్ అయ్యి ఈవెన్ మెంటార్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. ముఖ్యంగా మెంటరింగ్ అనే దానికి సంబంధించి 5 లక్షణాలు ఉంటాయి. ఒకటి, ఇందాక ఆల్రెడీ నేను మెన్షన్ చేసినట్టుగా 1-to-1 అయి ఉంటుంది. ఇది 1-to గ్రూప్ కాదు, అది ఈవెన్ గ్రూప్ 2-1 కూడా కాదు. అంటే ఒక స్టూడెంట్ కి ఒక మెంటార్, ఒక గురువే, ఒక కోచ్ మాత్రమే ఉంటాడు, అంతే తప్ప గ్రూప్ గా ఒక 10 మందికి 20 మందికి కలిపి ఒకడైతే దాన్ని మెంటరింగ్ అను, ఒక స్టూడెంట్ 4-5 రకాల మెంటార్స్ తీసుకుంటే కూడా అది మెంటరింగ్ అవ్వదు. అందుకని మెంటరింగ్ అంటే 1-to-1 మాత్రమే. దీన్ని బెస్ట్ గా పోల్చాలి అంటే హాస్పిటల్స్, డాక్టర్ పేషెంట్. ఒక డాక్టర్ గారు ఒక పేషెంట్తో ఒక టైం మాత్రమే చూస్తారు, అంతేకాని ఒక 4 కూర్చోబెట్టి మీ సమాన లక్షణాలు ఏంటి, తలపోట అయితే అందరూ డోలు అలా చెప్పడం. రెండవది ఏంటంటే ఆ 1-to-1 లోంచి వచ్చేది రెండవది కస్టమైజ్డ్ అయి ఉంటుంది. నీకు మాత్రమే నీ బలాలేంటి, నీ బలహీనతలేంటి, నీ అడ్డంకులేంటి, నీకున్న ఇతరత్ర అంశాలేంటి అనే దాన్ని ఆధారం చేసుకుని ప్లానింగ్ని, షెడ్యూల్ని, స్ట్రాటజీస్ని డిజైన్ చేయడం జరుగుతుంది మెంటార్. మూడవది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే మెంటరింగ్ అనేది స్పూన్ ఫీడింగ్ కాదు. స్పూన్ ఫీడింగ్ కాదు అంటే అర్థం ఏంటంటే నీకు పదే పదే కాదు. మెంటరింగ్ లో ఉన్న 4వ పాయింట్ కీలకమైనది ఏమిటి అంటే మెటీరియల్స్ కానీ క్లాసెస్ కానీ ఏమి ఉండవు. ఉంటే కోచింగ్ అవుతుందిగా. అందుకని స్టూడెంట్కి ఆ అవుట్ సోర్సింగ్ ఎలా సంపాదించుకోవాలో మెంటార్ చెబుతారు తప్ప మరొకటి కాదు. 5వది అసలైంది కీలకమైనది ఏంటంటే మెంటార్ ఒక పాత్ ఇస్తే మెంటీ అంటే శిష్యుడు ఆ పాత్ వెంట నడవాలి. కొంచెం అర్థం చెప్పాలంటే మెంటరింగ్ అంటే గూగుల్ మ్యాప్ లాంటి వాడు మెంటార్. నీ ఓన్ వెహికల్ సంథింగ్ ఎంచుకొని అడుగులు ముందుకేయడం, ఆ మ్యాప్ గుండా డెస్టినేషన్ చేరుకోవడం అనేది యొక్క లక్షణం. 8897826108 ఫోన్ చేసి జనవరి 1, 2026 నుంచి స్టార్ట్ అయ్యే మెంటరింగ్ ప్రోగ్రామ్ కి స్పెషల్ గా మీరు జాయిన్ అవ్వచ్చు. IAS for All ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.